హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్. బిగ్ బాస్ సీజన్ 9లో 14th వీక్ 4 రోజుకి 3వ రోజుకి వచ్చేసింది. ఇంకా 4 రోజులు 3 రోజులు ఉంది గ్రాండ్ ఫినాలేకి. ఈ రోజు బిగ్ బాస్లో తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా బట్టలు వేసుకున్నారు. అండ్ ఈరోజు చూడడానికి కూడా చాలా అంటే చాలా ముచ్చటగా ఉన్నారు. ఎంతమందికి ఈరోజు కళ్యాణ్ డ్రెస్లో కానీ తనూజ డ్రెస్లో కానీ ఎంతమందికి నచ్చాయో కామెంట్ చేయండి. అండ్ వీళ్ళిద్దరూ ఈ రోజు ఒక టాస్క్ దగ్గరలో మనకి కొంచెం హింట్స్ ఇస్తారు. అదేంటంటే జాతకాలు టాస్క్ అనమాట. జాతకం చెప్పే వాళ్ళ టాస్క్ అనమాట. దాంట్లో జాతకాలు చెప్పడానికి ఇమ్ముని జాతకం చెప్పే వాళ్ళగా చేయమంటాడు బిగ్ బాస్. తర్వాత ఒక్కొక్కరు రమ్మని చెప్పి ఫస్ట్ సంజన గారిని ఫస్ట్ రమ్మంటారు. ఇమ్ము జాతకాలు చెప్పేటప్పుడు నేను అందరినీ కొంచెం కామెడీ చేస్తాను, ఎవరేం పట్టించుకోవద్దు అని ముందుగానే చెప్తాడనమాట. సరేనని సంజన వస్తుంది. వస్తే సంజన గారిని అంటారు, నీ చేతిలో గీతల కన్నా తగాదాలు ఉన్న సుడిగుండాలు ఎక్కువ ఉన్నాయి. పప్పు ఏంటి తిరగమాత పప్పుతో మొదలైన గొడవ వారం రోజులు గొడవ చిలికి నీ 13 వారాలు, ఒక వారం పళ్ళుంటే 13 వారాలు పుచ్చులే నీ జాతకంలో ఉన్నది. అన్ని తగాదాలు అన్ని ఇదేను అట్ట నెట్టుకొచ్చేసావు నువ్వు అని చెప్తుంటాడు సంజనకి. చాలా అంటే చాలా ఫన్నీగా చెప్తాడు. నవ్వి సంజన అయితే చచ్చిపోద్ది. నీకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకుకి నీకు సరిపోద్ది. ఆ కొడుకుకి నెత్తి మీద సంజన ఉండి ఆ కొడుకుకి నెత్తి మీద వెంటికెళ్ళావు కదంటే నువ్వే కదా సగం తీసేసింది అంటే నేనే నూనె పోసి పెంచింది. ఇవన్నీ కొన్ని ఏంటంటే ఇది లైవ్ లో వేసాడు, కొన్ని ఏమిటంటే ఎపిసోడ్ లో వేసాను అనమాట. నేను మొన్న చెప్పాను కదా, లైవ్ లో ఉండేవి ఎపిసోడ్ లో ఉండేవి లైవ్ లో ఉండవు అని చెప్తాడు. తర్వాత సంజన గారిని ఇంకా నువ్వు చూడమంటే ఈ రోజంతా మాట్లాడిస్తుంటావు అంటే నేను నా గురించి ఏమనుకుంటున్నారు అంటే ఏమనుకునేది నీ గురించి ఏదో ఒకటి అనుకోబట్టే కదా టాప్ 5 లో ఉన్నావు అని చెప్తాడనమాట. ఆ తర్వాత సంజన అయిపోయినాక రే రారా అని డిమాండ్ పవన్ ని పిలుస్తాడు. ఎందుకు స్వామీజీ ఎప్పుడు నన్నే పిలుస్తారని డిమాండ్ పవన్ అంటాడు. డిమాండ్ పవన్ అంటే ఎప్పుడు నిద్రపోతుంటావు కదా, ఇలా పిలిస్తే అన్న లేస్తావేమోనని లేచావు. ఒక 13 వారాల నుంచి 14 వారానికి లేచావు, 13 వారాలు నిద్రపోతున్నావు. 13 వారాలు నిద్రపోయి ఒక్క వారం లేచింది నేను లేచినట్టు రంకలేస్తున్నావు అని అంటాడు. తర్వాత వచ్చి చెప్పండి అసలు రేఖలు ఏమైపోయినాయిరా నీ చేతిలో? రేఖలే లేవు అసలుకి, గీతలన్నీ ఏమైపోయినాయిరా నీ చేతిలో? గీతలు ఎలా అయిపోయినాయి అంటే ఏం చేస్తావు నువ్వు, జిమ్ చేస్తావు అంటే లేదు స్వామీజీ అంటే మరి ఇంకేం చేస్తావు అంటే వంట చేస్తావు అంటే అది నువ్వు గ్లౌజ్ వేసుకోకుండా వంట చేస్తావు కాబట్టి నీ చేతిలో గీతలన్నీ ఆ వంటలో పట్టినట్టున్నాయి అంటే అవునా ఈసారి గ్లౌజ్ వేసుకుని వంట చెయ్యి. అయినా నీ పక్కన ఒక తోక ఉంది, ఆ తోక ఉన్నంత కాలం నువ్వు పైకి నిద్రలేదురా, ఆ తోక కొండి పెట్టడాలు అంటే ఇక రీతును ఉపయోగిస్తాడు. రీతు గాని ఈ ఎపిసోడ్ చూసిందంటే ఇమ్ముని బయటకి నాకు బండబూతులే తిట్టవే ఇక ఆమె వెళ్ళిపోయినాక 5th రూమ్ కి ముందే వెళ్ళిపోయి ఉంటే బాగుండరా ఆ తోక, ఈ పాటికి నువ్వు ఇంకా బాగుండేవాడివి అని అంటది. ఈ మధ్య ఈ ఒక్క వారంలో బాగా లేచావు, ఆడుతున్నావు అది ఇది అంటాడు అనమాట. తనకి వెళ్ళిపోతాడు. తర్వాత ఉండి అందాల రాక్షసి రావమ్మ అంటాడు అనమాట. తనుజ దగ్గరికి వస్తారు. ఈ చెయ్యి తాగడానికి ఇంకా మన ఇమ్ము సంగతి తెలుసు కదా, తనుజని చూస్తుంటేనే మైమర్చిపోతుంటాడు. అదే ఫ్రెండ్ గానే చెయ్యిని చూసుకొని ఈ చెయ్యిని ఇలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. చెయ్యిని స్మెల్ చేస్తుంటాడు అనమాట. ఏం పూసుకొని వచ్చావు కానీ ఇంత స్మెల్ వస్తుందంటే చెప్పండి స్వామీజీ ముందు నాకు జాతకం చెప్పండి అంటే నీ జాతకంకి ఏంటమ్మా చాలా చాలా ఉంటావు, అందంగా చీర కడతావు, చీర కట్టినప్పుడు అదూస్ అనిపిస్తావు, బొట్టు పెట్టినప్పుడు బేషుగ్గా ఉంటావు, ఆ చీర బొట్టు కట్టుకొని వచ్చి అరిచినప్పుడు ఏంటి ఇలా ఉందిరా భయ్య, ఇలా ఉంది రేంద్ర అయ్యా అనుకుంటాము అని నవ్వుతా ఉంటాడు. ఇక్కడ చూసావా ఈ కళ్యాణ్ రేఖ చూసావా, ఈ కళ్యాణ్ రేఖ జీవితంలోకి వచ్చింది. ఆ అంటే కళ్యాణ్ ఉద్దేశించి ఈ మాటలు, ఈ కళ్యాణ్ రేఖ వచ్చినప్పటి నుంచి నీ జీవితం మారిపోయిందంటే తెగ సిగ్గుపడిపోతుంటది అనమాట. తర్వాత వచ్చి కాఫీ అంటే మహాప్రాణం నీకు అంటే ఇవన్నీ నాకు తెలుసు, తెలియని చెప్పండి మా ఆయన గురించి చెప్పండి అంటే మీ ఆయన గురించి చెప్తాను ఉండమ్మా, ఎందుకంటే తొందర అంటే నాకు పెళ్ళంటే ఇష్టం గురించి అంటే తెలుసులేమ్మా, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు కూడా మాకు తెలుసులే అంటే ఇప్పుడు చెప్పండి మా ఆయన నాకు కాబోయే వాడు ఎలా ఉంటాడు అంటే నీ కాబోయే వాడికి పెద్ద 6 ప్యాక్ ఏముండదమ్మా, మామూలుగా ఉంటాడు, పెద్ద జుట్టు ఏముండదమ్మా, జుట్టు ఉండదు, అందరిలాగా జుట్టు ఉంది కానీ మంచి మనసు ఉంటది, ఏదేదో చెప్తాడంటే ఇమ్ముకి సంబంధించింది పెద్ద కలర్ ఉండదంటే ఇప్పుడు దాకా నా ఫ్రెండ్ ఇమ్ము గురించి చెప్పారండి, అది కాకుండా నాకు కాబోయే భర్త గురించి చెప్పండి అని అంటది అనమాట. అక్కడ నవ్వేస్తాడు. నువ్వు నీ గురించి డిమాండ్ తర్వాత నీ గురించి డిమాండ్ పవన్ మంచిగా ఆలోచిస్తున్నాడు, వాడిని కొంచెం దేకమ్మా, వాడు మంచివాడే అంటది. నవ్వుతాడనమాట. నా గురించి మంచిగా కూడా ఆలోచిస్తున్నాడా అని అడుగుతుంది. అవును ఆలోచిస్తున్నాడమ్మా, కొంచెం దేకపోతే పోయేటట్టున్నాడు అని ఏదో చెప్తాడు సంథింగ్ అక్కడ. తర్వాత వచ్చి కళ్యాణ్ నీ కాబోయే వాడు ఎలా ఉన్నాడు అని అడిగావు కదా, అప్పుడు కళ్యాణ్ మీద మనం బిగ్ బాస్ తెలుసు కదా ఎక్కడ జూమ్ వేయాలి, ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలి, ఏ సీన్ ఏ షాట్ వచ్చినప్పుడు ఎవరిని చూపించాలి అనేది. కంపోజ్ గా ఉంటాడమ్మా, ఆ అబ్బాయి కానీ 10 మంది ఉన్నప్పుడు ఒక మాట కూడా మాట్లాడమ్మా, ఎవరు లేనప్పుడు మాత్రం నీతో బాగా మాట్లాడతాడమ్మా అని చెప్తా ఉంటాడు. అర్థమైపోతుంది. కళ్యాణ్ వైపు చూపిస్తా ఉంటాడు. రే నిన్ను చంపేస్తాడు అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కదమ్మా, అన్ని చూసి అందంగా ఉన్నాడనే కదా సెలెక్ట్ చేసుకున్నావు, బాగా అందంగా ఒడ్డు కొడుకు బాగా ఉన్నాడనే కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కదా, నువ్వు చాలా అందంగా ఉన్నాడనే కదా సెలెక్ట్ చేసుకున్నావు అంటే నేను చంపేస్తాను రా అంటది. చాలే ఇదే జరిగేది, నువ్వు బయటకు వెళ్తే ఇంకో సీరియల్ కూడా నటిస్తావు, ఆ సీరియల్ సూపర్ హిట్ అయింది, నువ్వు తిడతావు మళ్ళీ అరుస్తావు కానీ అంతకన్నా ప్రేమగా చూస్తావు, అందుకే నిన్ను వదిలి ఎవరు పోరు, నీకు పక్కన ఉన్నవాడు కూడా నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటావు అంతకన్నా ప్రేమగా చూసుకుంటాడని చెప్తాడనమాట. కళ్యాణ్ ఉద్దేశం చెప్తాడు. అక్కడ కళ్యాణ్ పొంగిపోతాడు. తర్వాత కళ్యాణ్కి చెప్తాడనమాట. కళ్యాణ్కి పెద్ద ఎక్కువేం చెప్పడు. మనం
బయటికెళ్ళినాక కొంచెం ఎక్కువ చేయకుండా, తక్కువ ఉంటే నువ్వు హీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఇదని చెప్తాడు. ఇంకా ఈళ్ళందరూ కలిసి ఇమ్ముకి జాతకం చెప్తారు. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ పగలని వాళ్ళ ఏమంటారు? ఇక్కడ తిడతారు. అంటే ఇక్కడ జోక్స్ చేస్తారు గదా! వీళ్ళందరి ముంద జోక్స్ చేసినప్పుడు వీళ్ళు గూడా అందరూ కలిసి జోక్స్ చేస్తారనమాట. ఇమ్ము మీద. తనుజ ఏమో "నువ్వు మూడో వారం దాకా బాగున్నావు. మూడో వారం నుంచి ఎందుకురా ఆ అమ్మాయిని దూరం పెట్టావు? ఆ అమ్మాయిని దూరం పెట్టబట్టే నీకు గ్రహ దోషం పట్టింది." అది ఇది అని చెప్తది. ఇప్పుడు గాని అమ్మాయితో మళ్ళీ గొడవ పెట్టుకున్నావంటే నీకు మోషన్స్ అయిపోతావి అని చెప్తదనమాట. అంటే చాలా 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 ఫన్నీగా చేశారు. చాలా 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 ఫన్నీగా చేశారు ఈ టాస్క్ కూడా. మనకి ఇంక ఈ 4 రోజులు పోను అంటే నైట్ పూట కాబట్టి మనకి అది ఏబీలు పెట్టేది. ఏవి కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇమ్ముది ఏవి చాలా అద్భుతంగా వచ్చింది. ఎంత గ్రాండ్‌గా వచ్చిందంటే ఇమ్ము ఏవి. అంటే ఇమ్ము ఏవిలో మొత్తం అన్నీ కలగలిపి. అంటే హాస్యం, బాధ, ఎమోషన్ అండ్ కోపం అన్నీ ఉన్నాయి. మిక్స్ అయింది. అంటే ఆ ఏవి చూసినప్పుడు మనకనిపిస్తది ఈ ఒక్క కామెడీ ద్వారా ఈ ఒక్క మనిషి ఇంత కామెడీ ద్వారా ఇంటిని నడిపాడా అంటే మనం చూసినప్పుడు అట్లా అనిపియదు కానీ ఏవిలో అన్నీ ఒకేసారి వేయగానే మనకి చాలా అంటే చాలా అసలు నాకైతే చాలా ఎమోషన్ అయిపోయాను నేనైతే ఏవి చూడగానే. అలానే వీళ్ళు వచ్చి ఏవి చూసేసి వచ్చినాక ఈరోజు ముగ్గురు ఏవీలు అయినాయి కదా! ఒకటి తనుజాది, ఒకటి ఇమ్ముది, ఒకటొచ్చి ఎవరు డిమాండ్ పవన్‌ది. ఏవి అయిపోయినాక ఈ ఏవీలో అంతా ఏవీలో అంతా ఫ్రెండ్‌షిప్‌లో ఎక్కువ తనూజ వెనకాల తిరగటం, తనూజ ఉండటం. అంటే ఫుల్ ఆఫ్ సగం పైగా తనూజనే ఉంది. తనూజతో గొడవలు పడటం, తనూజతోనే ఉండటం, ఆ కామెడీ కానీ, తనకి లైన్ ఏయటం కానీ ఇలాంటివన్నమాట. తనూజ అంటే సగం ఏవి వరకు తనూజనే ఉందన్నమాట. వాళ్ళ పాటలు గానీ, రెండెక్కురిస్తే వాళ్ళ అమ్మ సంజనాది గానీ, సూపర్ అనిపించింది. నిజంగా ఏవి అద్భుతంగా ఉంది. ఇమ్ముదైతే మనకి ఇంకా తనూజది రేపు చూపిస్తారేమో. మనకి లైవ్‌లో ఏవీలు చూపించారు కదా! అవి ఎపిసోడ్‌లో మాత్రమే చూపిస్తారు. ఇంకా వచ్చేసినాక పిక్స్ తీసుకొచ్చినాక తను చెప్తుంటాడు. ఎమోషన్‌గా చెప్తుంటాడు. ఎవరికి? తనూజకి. నా ఏవి మొత్తం నువ్వే ఉన్నావమ్మా తనుజ నువ్వే ఉన్నావురా మనది ప్రతిదీ చూపించారు. ఎక్కువ మంది మన ఇద్దరిదే ఉంది. నేను నీకు లైన్ ఇయటం గానీ, నువ్వు ఐ లవ్ యూ చెప్పడం గానీ, నువ్వు ఐ లవ్ యూ కాఫీ అన్నప్పుడు నేను నీకు ఐ లవ్ యూ టూ అని చెప్పడం గానీ, అలా ప్రతిదీ ఉంది. నిజంగానే ఏవి చూసిన వాళ్ళకైతే అదిరిపోద్ది ఏవి. అంత బావుంది. ఇంకా రేపు తనుజ ఏవిలో అయితే తనుజ వచ్చి చెప్తది నా ఏవి మొత్తం నువ్వు కాదురా ఏదో కొంచెం ఫ్రెండ్‌షిప్ వరకు నీదేశారు కానీ నా ఏవి మొత్తం వీడున్నాడేంట్రా మొత్తం నా ఏవి మొత్తం వీడే ఉన్నాడు. ఎమోషన్ మొత్తం వీడితోనే ఉంది. నేను కొంచెం సంజన గారు డిమాండ్ పవర్ నుండి నీ ఏవిలో నేనున్నానని అడుగుతున్నాడనమాట. లేవురా ఏం లేవు నువ్వేం లేవు నా ఏవి మొత్తం కళ్యాణే ఉన్నాడు. నా ఎమోషన్ మొత్తం తనతోనే తిరిగింది. అంటే తను క్లియర్‌గా చెప్పదు. మనకి ఏవి చూస్తే గాని రేపు తెలీదు ఎంత ఎమోషన్‌గా ఉంటుంది. కళ్యాణ్ ఎంత ఎమోషన్‌గా చూపించారనేది రేపు ఏవి బట్టి దీనికి కూడా ఏం అర్థమైందనేది మనకు తెలుస్తుంది. వాళ్ళు కూర్చొని చాలా సేపు మాట్లాడారు. అన్నం తింటూ అక్కడ చెప్తుంటదనమాట. నిజంగారా మొత్తం నా ఏవి మొత్తం నువ్వే ఉన్నావు అంటే నువ్వు అనుకోలేదా నీ ఏవిలో నేను ఉన్నానని అంటే అలా కాదు అనుకున్నాను కానీ ఇంత ఎమోషనల్‌గా ఇంత ఇదిగా అంటే మనం రేపు చూడబోయే ఏవిలో ఏదో సంథింగ్ ఉంటది చూద్దాం అంటాడు. నువ్వైనా ఎలా అనుకుంటావు నీ ఏవిలో నేను లేకుండా నా ఏవిలో నువ్వు లేకుండా అది జరగని పని కదా అని అంటాడనమాట తనుజని. ఇంకా తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన పిక్స్ ఇమ్ముకి సంబంధించిన పిక్స్ అవి తెచ్చుకుంటది. అలా జరిగింది ఇవాళ. ఇంకా అంతే అండి. నా నోరు నొప్పొచ్చేస్తుంది మాట్లాడి. లైక్ చేయండి. నా నోటి వాగుడికైనా ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. Thank you so much your support, your lovely support. Thank you so much all my friends.